పరిటాల సునీత గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవును, జగన్ 2.0 దెబ్బకి పరిటాల సునీత గిలగిలగిల కొట్టుకొని ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. ఇది వాస్తవం. ఎలాగంటే పరిటాల సునీత గారి నియోజకవర్గం అయినటువంటి రాంపాడి ఆ యొక్క రాప్తాడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత గారు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. ఆయన అడ్డుకోవాలని, అనేక విధాల ఇబ్బంది పెట్టాలని కూడా. చివరికి ఈ యొక్క గ్రామంలో ఎవరు కూడా ప్రవేశం కూడా లేకుండా చేశారు. అందరినీ కూడా ఊరి చివర కూడా వాహనాలను ఆపేయడం జరిగింది. ఆమె ఎంత ఆపేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనకు కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కార్యకర్తలందరూ కూడా ఊరి చివరే వాళ్ళ వాహనాలన్నీ వదిలేసి కాలినడక మీద రకరకాల మార్గాల ద్వారా ప్రపంచంలో కూడా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసము వచ్చేసారు. ఈ యొక్క జనాన్ని చూసినటువంటి పరిటాల సునీత గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. గుండె దడదడలాడిపోయినాయి పరిటాల సునీత. ఇక ఆమెకి ఏం చేయాలో తెలియక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం చూసి ఆమె విపరీతమైన వ్యాఖ్యలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క లింగమైనటువంటి అతని మీద 20 మంది దాడి చేసి ఈ యొక్క బ్యాటుతో కొట్టి చంపితే కేవలం 2 మాత్రమే కర్రలతో కొట్టి చంపారనే విధంగా కేసులను బుక్ చేయడం జరిగిందని ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఒక పాత బీహార్ రాష్ట్రం వల్ల మారిపోయింది అని తీవ్రమైన కామెంట్స్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వెంటనే కూడా తమ నాయకుడిని అనుసరిస్తూ లింగమయ్యకి తగినటువంటి న్యాయం చేయాలని కూడా నినాదం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రపంచాన్ని చూసినటువంటి ఇక సునీత గారు ఆమె గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. ఆమెకి ఇక ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా దోషం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలక్షన్ ప్రచారానికి వచ్చారా, పరామర్శకు వచ్చారా అనేటువంటి విధంగా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ జనాన్ని చూసి అసలు ఎలక్షన్ ప్రచారానికి వస్తే నిజంగానే ప్రచారానికి వస్తే ఏ విధంగా జనం వస్తారో అంత జనం రావడం జరిగింది. ఇది చూసినటువంటి సునీతకి నిజంగా కూడా ఆశ్చర్యపోయిందని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె కామెంట్ చేసింది, కౌంటర్ చేస్తున్నది. అసలు నువ్వు ఏ విధంగా లింగమయ్యకి న్యాయం చేయగలుగుతావు, మీ యొక్క బాబాయ్ చంపితే నువ్వు ఏం చేయలేదు అని రకరకాల కూడా కామెంట్ చేస్తున్నారు. ఆ విషయము లింగమయ్య కుటుంబం చెప్తుంది, పరిటాల సునీతకి ఎందుకు అని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా. పరిటాల సునీత గారు ఆమె తన నియోజకవర్గంలో జరిగినటువంటి హత్యని కూడా ఆపలేకపోయింది. తగిన విధంగా కూడా నిందితులను శిక్షింపలేకుండా పోయింది. ఆ విధంగా తన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు తగిన రక్షణ కల్పించలేకపోతుంది పరిటాల సునీత అని కూడా ఆమె మీద కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంత అడ్డంకులు చెప్పినప్పటికీ కూడా జగన్ 2.0లో భాగంగా ఆయన యొక్క తన ప్రపంచం చూపిస్తూనే ఉన్నారు. ఆయన విజయవంతంగా కూడా లింగమని పరామర్శించారు. వారికి తగినటువంటి న్యాయం తప్పనిసరిగా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి ప్రామిస్ కూడా చేసి తిరిగి తన యొక్క పర్యటనలో రిటర్న్లో ఆయన హెలికాప్టర్ అనేటువంటిది డ్యామేజ్ అయింది అనే ఉద్దేశంతో అక్కడ అధికారులు కూడా చెప్పగా ఆయన ఆ మార్గంలో కాకుండా తన యొక్క రోడ్డు మార్గంలోనే తన బెంగళూరు నియోజకవర్గానికి కూడా వెళ్ళారు. ఏమైనా పరిటాల సునీత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటే పరిటాల సునీత గారి ఫెయిల్యూర్ ఈ విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని, ఆ యొక్క ఫ్యాన్ గారి ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు. పరిటాల సునీత ఈ విషయంలో తీవ్రంగా కూడా ఫెయిల్ అయిపోయింది అని కూడా అందరూ భావిస్తున్నారు. జై జగన్. పరిటాల సునీత గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవును, జగన్ 2.0 దెబ్బకి పరిటాల సునీత గిలగిలగిల కొట్టుకొని ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. ఇది వాస్తవం. ఎలాగంటే పరిటాల సునీత గారి నియోజకవర్గం అయినటువంటి రాప్తాడికి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత గారు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. ఆయన అడ్డుకోవాలని, అనేక విధాల ఇబ్బంది పెట్టాలని కూడా. చివరికి ఈ యొక్క గ్రామంలో ఎవరు కూడా ప్రవేశం కూడా లేకుండా చేశారు. అందరినీ కూడా ఊరి చివరే కూడా వాహనాలను ఆపేయడం జరిగింది. ఆమె ఎంత ఆపేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనకు కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కార్యకర్తలందరూ కూడా ఊరి చివరే వాళ్ళ వాహనాలన్నీ వదిలేసి కాలినడక మీద రకరకాల మార్గాల ద్వారా ప్రపంచంలో కూడా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసము వచ్చేసారు. ఈ యొక్క జనాన్ని చూసినటువంటి పరిటాల సునీత గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. గుండె దడదడలాడిపోయినాయి పరిటాల సునీత. ఇక ఆమెకి ఏం చేయాలో తెలియక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం చూసి ఆమె విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క లింగమైనటువంటి అతని మీద 20 మంది దాడి చేసి ఈ యొక్క బ్యాటుతో కొట్టి చంపితే కేవలం 2 మాత్రమే కర్రలతో కొట్టి చంపారనే విధంగా కేసులను బుక్ చేయడం జరిగిందని ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఒక పాత బీహార్ రాష్ట్రం వల్ల మారిపోయింది అని తీవ్రమైన కామెంట్స్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వెంటనే కూడా తమ నాయకుడిని అనుసరిస్తూ లింగమయ్యకి తగినటువంటి న్యాయం చేయాలని కూడా నినాదం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రపంచాన్ని చూసినటువంటి ఇక సునీత గారు ఆమె గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. ఆమెకి ఇక ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా దోషం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలక్షన్ ప్రచారానికి వచ్చారా, పరామర్శకు వచ్చారా అనేటువంటి విధంగా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ జనాన్ని చూసి అసలు ఎలక్షన్ ప్రచారానికి వస్తే నిజంగానే ప్రచారానికి వస్తే ఏ విధంగా జనం వస్తారో అంత జనం రావడం జరిగింది. ఇది చూసినటువంటి సునీతకి నిజంగా కూడా ఆశ్చర్యపోయిందని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె కామెంట్ చేసింది, కౌంటర్ చేస్తున్నది. అసలు నువ్వు ఏ విధంగా లింగమయ్యకి న్యాయం చేయగలుగుతావు, మీ యొక్క బాబాయిని చంపితే నువ్వు ఏం చేయలేదు అని రకరకాల కూడా కామెంట్ చేస్తున్నారు. ఆ విషయము లింగమయ్య కుటుంబం చెప్తుంది, పరిటాల సునీతకి ఎందుకు అని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా. పరిటాల సునీత గారు ఆమె తన నియోజకవర్గంలో జరిగినటువంటి హత్యని కూడా ఆపలేకపోయింది, తగిన విధంగా కూడా నిందితులను శిక్షింపలేకుండా పోయింది. ఆ విధంగా తన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు తగిన రక్షణ కల్పించలేకపోతుంది పరిటాల సునీత అని కూడా ఆమె మీద కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంత అడ్డంకులు చెప్పినప్పటికీ కూడా జగన్ 2.0లో భాగంగా ఆయన యొక్క తన ప్రపంచం చూపిస్తూనే ఉన్నారు. ఆయన విజయవంతంగా కూడా లింగమని పరామర్శించారు. వారికి తగినటువంటి న్యాయం తప్పనిసరిగా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి ప్రామిస్ కూడా చేసి తిరిగి తన యొక్క పర్యటనలో రిటర్న్లో ఆయన హెలికాప్టర్ అనేటువంటిది డ్యామేజ్ అయింది అనే ఉద్దేశంతో అక్కడ అధికారులు కూడా చెప్పగా ఆయన ఆ మార్గంలో కాకుండా తన యొక్క రోడ్డు మార్గంలోనే తన బెంగళూరు నియోజకవర్గానికి కూడా వెళ్ళారు. ఏమైనా పరిటాల సునీత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటే పరిటాల సునీత గారి ఫెయిల్యూర్ ఈ విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని, ఆ యొక్క ఫ్యాన్ గారి ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు. పరిటాల సునీత ఈ విషయంలో తీవ్రంగా కూడా ఫెయిల్ అయిపోయింది అని కూడా అందరూ భావిస్తున్నారు. జై జగన్.